హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. నిన్న నైట్ నెట్‌ఫ్లిక్స్‌లో 'స్టీఫెన్' అనే మూవీ చూసొచ్చా. బేసికల్‌గా ఈ మూవీ ఒక సైకో కిల్లింగ్ టైప్ ఆఫ్ మూవీ. మనందరికీ కూడా ఇలాంటి సైకో కిల్లింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ అంటే చాలా మందికి ఇష్టం. చాలా బావుంటాయి కూడా. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తాయి. సో, అందువల్ల ఈ సినిమాని నేను కంప్లీట్ చేశాను. సినిమా చూసాక ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది భయ్య. అంటే చాలా సినిమాలు చూసాను గానీ, కంప్లీట్‌గా డిఫరెంట్ అనిపించింది. ఒక డిఫరెంట్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు గనుక ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే, మన ఛానెల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. వాచ్ టైమ్ అనేది చాలా తక్కువొస్తుంది మన ఛానెల్‌కి. సో, చూసేవాళ్ళు మనకి చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్‌లు ఉన్నారు. 960, 70 ఉన్నారు మీరైనా సరే అంటే మీకు నోటిఫికేషన్‌లొస్తాయి. కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు. బట్ వాళ్ళకి కంప్లీట్‌గా చూడాలని తెలీదు. కాబట్టి మనకున్న సబ్స్క్రైబర్‌లోనే మీరందరూ కూడా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వాచ్ టైమ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. మనకి ఇంకా 2000 వాచ్ అవర్స్ వస్తే మన ఛానెల్ మానిటైజేషన్ అయితే అవుతుంది. సో, చూస్తారని, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇకపోతే ఈ 'స్టీఫెన్' అనే మూవీ సైకో కిల్లింగ్ జానర్‌లో వచ్చిన ఈ మూవీ కంప్లీట్‌గా తన క్యారెక్టర్ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే తన క్యారెక్టర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అన్న పాయింట్ చుట్టూనే సినిమాని తీసుకెళ్లారు. అండ్ థ్రిల్ చేస్తూ తీసుకెళ్లారు. అంటే బోర్ కొట్టకుండా. మధ్యలో 1, 2 సీన్‌లు పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద మూవీ అబ్బా! ఈడేం సైకోరా నాయనా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. బేసిక్‌గా సైకో కిల్లర్‌కి ఒక మోటివ్ ఉంటది. ఆ మోటివ్ కన్నా ముందు తను ఎందుకు కిల్లర్ అయ్యాడనే పాయింట్ ఉంటుంది. అంటే తన పాస్ట్‌లో జరిగిన ఏదో ఒక ఇన్సిడెంట్ తనని సైకో కిల్లర్‌గా మారుస్తుంది. లేదంటే కొన్ని పరిస్థితుల వల్ల గాని, సొసైటీలో తన చుట్టూ జరిగిన కొన్ని అన్యాయాల వల్ల గాని, ఒక మనిషి సైకో కిల్లర్‌గా మారుతారు. బట్ ఈ మూవీలో తను ఎందుకు మారాడనేది చూపించడం కాదు గానీ, మీరు సినిమా చూడండి అర్థమైపోతది. అంటే బేసిక్‌గా సినిమాలో చూపించిందేంటి? తన పేరెంట్స్ వల్ల తను ఇలా మారాడన్నట్టుగా చూపిస్తాడు. బట్ ఎండ్ ఆఫ్ ద మూవీ అదేం ఉండదు. తను నిజంగా ఒక పచ్చి సైకో కిల్లర్. నిజంగా అలాగే అనిపిస్తది మీకు చూస్తే. వీడేం సైకోరా నాయనా అనిపిస్తది. కానీ బేసిక్‌గా తను ఒక 10 హత్యలు చేసి సరెండర్ అయిపోతారు పోలీసులకి. అయిపోయిన తర్వాత కోర్ట్‌లో జడ్జి అంటారు. 10 హత్యలు చేసి తనే సరెండర్ అయ్యాడంటే, ఆ హత్యలు చేస్తున్న టైంలో తన ఫిజికల్ అండ్ మెంటల్ కండిషన్ ఎలా ఉంది? బాలేదా? అలాంటి వ్యక్తికి మనం శిక్ష ఎలా వేయాలనేది వాళ్ళకి ఒక జస్టిఫికేషన్ ఉంటది. అంటే తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే తప్పు అని ఉంటది గదా! పాయింట్ మీద తను హత్యలు చేస్తున్నప్పుడు తన మెంటల్ కండిషన్ ఏంటి అనేది ఒక అనాలిసిస్ చేసుకురమ్మనైతే చెప్తారు. ఆ అనాలిసిస్ చేసే ప్రాసెస్‌లో అంటే ఒక కిల్లర్ తన బిహేవియర్ ఎలా ఉందనేది చూపించారు. ఎలా ఉంటదంటే, ఈడు ఏంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ పోలీసులకి కూడా. తను చాలా తెలివైన కిల్లర్. తన హత్యలు తనే చేసి, తనే దొరికిపోయి, మోటివ్ కింద వాళ్ళ పేరెంట్స్‌ని గాని, వాళ్ళ లవర్‌ని గాని ఏదో చూపించాలనుకుంటాడు గానీ, ఎండ్ ఆఫ్ ద మూవీ 10 నిమిషాల సీన్ ఉంటది లాస్ట్‌లోని. మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే అందరికి. అంటే ఎందుకు తను సైకో అయ్యాడు? అసలు ఏంటి అనేది మాత్రం మీరు సినిమాలోనే చూడాలి. సినిమా అయితే మాత్రం ఈ సైకో కిల్లింగ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా ఎండ్ వరకు మాత్రం డెఫినిట్‌గా చూడండి. లాస్ట్ 10 మినిట్స్ అనేది చాలా ముఖ్యం ఈ సినిమాకి. సో, మీరు స్టార్టింగ్‌లోనే మూవీకైతే కనెక్ట్ అవుతారు. మధ్యలో కొన్ని సీన్స్ కాస్త ఏంటి ఇలా లాగ్ చేస్తున్నారు? ఈడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అంటే ఈ క్యారెక్టర్ ఇలాగే ఉంటది. అంటే ఓహో! ఈ కారణాల వల్ల తనకు ఈ సైకో కిల్లర్ అయ్యాడని అనుకుంటాం గానీ, అదేది కాదు. మూవీ ఎండ్ వరకు చూడండి. ఈ సినిమాకి పార్ట్ 2 గూడా ఉంది. అందులో నాకు తెలిసి కంప్లీట్‌గా ఒక క్లారిటీ అయితే వస్తది. తన క్యారెక్టర్ మీద కానివ్వండి, తను ఎందుకు కిల్లింగ్ చేస్తున్నాడు ఆ అమ్మాయిల్ని అనేది. సో, మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ముఖ్యంగా ఈ సైకో కిల్లింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. మిగతా ఆడియన్స్‌కి పెద్దగా ఎక్కకపోవచ్చు. సో, మీకెవరికైనా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ లేకపోయినా సరే మీకు ఎలా చూడాలో తెలుసు. మాక్సిమం ఎలాగోలా మూవీనైతే కంప్లీట్ చేయండి. మీ ఫ్రెండ్ అకౌంట్ ఏదో ఒకటి తీసుకొని ఎలాగోలాగా. సినిమా అయితే నాకైతే బాగా అనిపించింది. మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇంతవరకు నిజంగా మీరు చూసుంటే నేను స్టార్టింగ్‌లో చెప్పా వీడియో ఎండ్ వరకు చూడండని. ఇంతవరకు నిజంగా మీరు చూసుంటే చాలా థాంక్స్. మళ్ళీ మరొక రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.